ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇది మా ఇల్లు, ఇది వంట రూమ్ అనమాట. ఇక్కడ నేను ఫోన్ పెట్టున్నాను. గ్యాస్కి నా ఫోన్కి చాలా దూరం ఉంది. ఫ్రిడ్జ్ ఉంది అక్కడ, గోడ చాలా దూరము. కానీ గ్యాస్కి పైపు ఏమనేది లీక్ అయినట్టుంది. నేను చూసుకోలేదు, ఎవరు చూసుకోలేదన్నమాట. పైప్ లీక్ అవ్వడం వల్ల అది గ్యాస్ కొట్టిందనమాట ఫోన్కి. అయస్కాంతము అన్నీ ఉంటాయి కదా ఫోన్లో. గ్యాస్ కొట్టే లోపల గ్యాస్ మంటలు వచ్చి పొగ వచ్చింది, సౌండ్ వచ్చింది. ఇంకా ఎట్లా ప్రభా, నేను అయిపోయినా నీ క్షణం అనుకున్నాను, ప్రే చేశాను, గ్యాస్ ఆపేశాను. పొగ అల్లుకోంది, ఇదంతా పొగ. ఏమైందంటే అసలు నేను వంట చేస్తూ ఛార్జింగ్ పెట్టున్నాను, ఫోన్ ఛార్జింగ్ పెట్టుంటే వంట చేస్తూ ఉన్నాను. వంట చేస్తూ ఫోన్ ఛార్జింగ్ పెట్టాను అనమాట. సరేలే అని చెప్పి వంట చేసుకుంటూ ఉంటే సడన్గా అది పొగ వచ్చేసింది, సౌండ్ వచ్చేసింది. పొగ వచ్చి సౌండ్ వచ్చి కొన్ని మంటలు వచ్చాయి. ఎట్ట ప్రభా, నేను అయిపోయినాను ఈ క్షణము అనుకునేసాను. ఎట్లా సిలిండర్ ఆన్లో ఉంది, ఇంకా ఏమన్నా అవుతుంది, మంటలు రేగి ఏదో పెద్దది అయిపోతుంది, అసలు మా పని అయిపోతుంది. ఇంకా నేను మా బ్రదర్ మాత్రమే ఉన్నాము ఇంట్లో. దేవాతి కృపను బట్టి మేము బ్రతికాము. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దేవుడు ఎంతగానో కృపను ఇచ్చి ఆయన తన నమ్ముకున్న బిడ్డల్ని, తన పని చేస్తున్న బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఇది సత్యము, ఇది నిజము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎలాంటి పరిస్థితులైనా నమ్మకంగా మనము దేవుని ఆరాధించిన వాళ్ళమైతే అడిగితే ఖచ్చితంగా నెరవేర్చేవాడు. ఆయన పని నేను చేస్తున్నాను కాబట్టి, ఆయన బిడ్డగా నేను ఉన్నాను కాబట్టి నన్ను విడిచిపెట్టకుండా నన్ను కాపాడుతూ వచ్చారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా నేను వెంటనే ఆ సౌండ్ ఏసీ ఏసీ అనుకుంటా దేవునికి ప్రార్థించి వెంటనే సిలిండర్ ఆపేసి, గ్యాస్ ఆపేసి, ఆ ఫోన్ పొగలో వస్తూ ఉన్నా కూడా ఆ ఫోన్ తీసుకొని ఎట్లా అయినా బయట విసిరి కొట్టేయాలని చెప్పి బయట విసిరి కొట్టేసాను. మేము మీకు చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఎలా అయిపోయిందో, కాలిపోయింది మొత్తము. ఇచ్చారు సిమ్ము పెట్టడానికి, కాలిందేమో, ఈ రోజు కాలింది. సైడ్ ఎలాగో ఇవ్వలేదు, లేకుంటే సైడ్ కానీ సిమ్ములు పెట్టేది ఇచ్చి ఉంటే ఆ సిమ్ములు కూడా పోయి ఉంటాయి. ఎట్లో ముందర ఇచ్చాయి కాబట్టి సిమ్ములు పెట్టేది, ఆ సిమ్ములు అటు ఇటు పనిచేస్తున్నాయి కూడా. అస్సలు ఫోన్ ఏం లేదు. అది వివో ఫోన్ అండి. ఎవరైనా వివో ఫోన్ వాడుతుంటే చూసుకోండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో దానికి, ఆ ఫోన్కి చెక్ చేయండి. లేదంటే వీలుంటే వేరే ఫోన్ కొనడానికి ట్రై చేయండి. వివో మాత్రము చూసుకొని